గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ఓన్లీ ఫర్ గ్రూప్ 2 యాస్పిరెంట్స్. గ్రూప్ 2 సాధించాలి అనుకున్న వారి కోసం ఈ వీడియో. ఈ సంవత్సరం ఎలాగైనా మేము గ్రూప్ 2 కొట్టాలి. గతంలో అంటే మిస్ చేసాం. ఎలాగైనా సరే జాబ్ కొట్టే ఇంటికెళ్ళాలి అనుకున్న వారి కోసం. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 2 వారి కోసం. ఓకే. మన గ్రూప్ 2 కొట్టాలంటే ఊకే బుక్కులు చదివేసుకుంటూ వెళ్ళిపోతే జాబ్ రాదు. గతంలో అలా చేసాం. ఇప్పుడు అలా వద్దు. మరేం చేయాలి అంటే వాటికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనం కావాల్సిన మేజర్‌గా ఒక 5 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటి ఆ 5 అంటే, మొదటిగా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యాస్పిరెంట్ మనం క్రమశిక్షణగా ముందుకెళ్ళాలి అంటే, మీకు ఏ టైం అయితే కంఫర్ట్ ఉంటుందో ఆ టయానికి ఒక టైం టేబుల్ అన్నది మేజర్‌గా ఎలా సెట్ అవుతుందో అన్నది ఒకసారి సెట్ చేసుకొని, మీరంతా ఆలోచించుకొని వాటికి అనుగుణంగా సెట్ అయ్యేలాగా ఒక టైం టేబుల్ వేసుకోండి. ఆ టైం టేబుల్‌లో కూడా ఎలా ఉండాలంటే, రోజుకి కనీసం 6-8 గంటలు చదివేలాగా ఉండాలి. రోజుకి ఆ టైం టేబుల్ 6-8 గంటలు చదివేలాగా ఉండాలి. తర్వాత రెండోది, ప్రతిరోజు కనీసం 2 సబ్జెక్టులు అర్థవంతంగా చదవాలి. 2 సబ్జెక్టులు అంటే మొత్తం బుక్ అంతా చదవాలని కాదు. కనీసం ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క చాప్టర్ క్లియర్‌గా, నీట్‌గా మీ వల్ల ఎంతైతే అంత. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ నుంచి ఒకటి అర్థవంతంగా. స్టడీ హాల్స్‌లో, హాస్టల్స్‌లో ఉండేవాళ్ళు చదివేవాళ్ళు ఓన్లీ స్టడీ మీదే ఫోకస్‌గా ఫుల్ ప్లెడ్జ్డ్‌గా చదివేవాళ్ళు మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ ఒకటి పెట్టుకోండి. జాబ్ చేసుకుంటూ చదివేవాళ్ళు మీరు కూడా మీకున్న టైంలో ఇప్పుడు 6 గంటలు చదివారనుకోండి, 3 గంటలు ఒక సబ్జెక్ట్ కేటాయించండి, 3 గంటలు ఒక సబ్జెక్ట్ కేటాయించండి. ఇలా అర్థవంతంగా చదవండి. మాక్సిమం 6-8 గంటలు చదవడానికి ట్రై చేయండి. తర్వాత చదివేటప్పుడు ఫస్ట్ రివిజన్ ఇలా చదవండి. ఫస్ట్ రివిజన్ ఇలా అన్నీ చదివిన తర్వాత సెకండ్ రివిజన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక స్మార్ట్ నోట్స్ రాయడం మొదలుపెట్టండి. ఎందుకు ఈ స్మార్ట్ నోట్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, రివిజన్ అయిన తర్వాత నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ అనిపించినవన్నీ ముందే రాసి పెట్టుకుంటే ఎగ్జామ్‌కి చాలా ఈజీ అవుతుంది. స్మార్ట్ నోట్స్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎలా రాస్తావు ఈ స్మార్ట్ నోట్స్ అంటే, 100 పేపర్లున్న బుక్‌ని 30 పేపర్‌లోకి రావాలి. 100 పేపర్లున్న బుక్ 33 పేపర్‌లోకి రావాలి. ఇలాగ రాయాలి. ఇది స్మార్ట్ నోట్స్. మళ్ళీ మొత్తం బుక్ ఎత్తి రాయకూడదు. ఈ స్మార్ట్ నోట్స్‌లో నీకు ఇలా ఇంపార్టెంట్‌వి రాస్తూ, తర్వాత నీకు ఎన్ని సార్లు చదివినా గుర్తుండకుండా ఆ పాయింట్స్ రాసుకో. ఓకే. ఇలా రాయడం మొదలుపెట్టు. సక్సెస్ ఖచ్చితంగా వస్తది. ఇంకొన్ని ఏంటి అంటే, ఇలా ఫస్ట్ రివిజన్ అయిపోయింది. స్మార్ట్ నోట్స్ రాసుకుంటున్నావు. సెకండ్ రివిజన్ అవుతుంది. ఇలా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అంటే, చాప్టర్ అయిన వెంటనే సెకండ్ రివిజన్‌లో చాప్టర్ అయిన వెంటనే ఆ చాప్టర్‌కి సంబంధించి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టు. ఆ చాప్టర్ పూర్తయిన వెంటనే ప్రాక్టీస్ చెయ్యి. అక్కడే నువ్వు ఏ బుక్ అయితే చదువుతున్నావో ఆ బుక్ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు ఖచ్చితంగా. ఆ లెసన్ అయిపోతూనే, ఆ చాప్టర్ అయిపోతూనే ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చింటారు. ఆ ప్రాక్టీస్ చెయ్యి. ఇంకా లేదంటే చాలా బుక్స్ ఉన్నాయి. బిట్ బ్యాంక్స్ ఉన్నాయి. ప్రీవియస్ పేపర్‌లో బిట్ బ్యాంక్స్ ఉంటాయి. అవి ఫాలో. ఇంకా తర్వాత ఐదో పాయింట్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ పేపర్‌లో వస్తున్న టాపిక్‌ని కవర్ చేస్తూ చదువు. సెకండ్ రివిజన్ అయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టు వేట. ఎలా మొదలుపెట్టాలంటే, ప్రీవియస్ పేపర్‌లో ఎక్కడైతే వస్తున్నాయో అప్పుడు నీకు తెలుస్తుంది. నేను చదివింది ఇంతవరకు కరెక్టా? కాదా? అంటే కరెక్టే ఉంటదండి. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, ప్రీవియస్ ఇయర్ పేపర్‌లు చూస్తా ఉంటే, ఓకే. ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు. ఎక్కడైతే తెలీదో, ఇది లేదు, ఇది నేను చదవట్లేదు కాబట్టి దీన్ని ఫోకస్‌గా చదవాలి. అలా మొదలుపెట్టు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్‌లో ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసి మొదలుపెట్టు. ఎగ్జామ్‌లోపు ఇలా చేయండి మీరు. సక్సెస్ ఎందుకు రాదో చూద్దాం. మేము ఇదే ఫాలో అవుతున్నాం. మీరు ఇలాగే ఫాలో అవ్వండి. డెఫినెట్‌గా సక్సెస్ అనేది వస్తుంది. మీరు చేయాల్సిందేంటి అంటే, మొదటి మీకు అనుగుణంగా మీకు ఎప్పుడైతే టైం కంఫర్ట్ ఉంటుందో ఆ టైంలో కనీసం రోజు 6 గంటలైనా చదివేలాగా టైం టేబుల్‌ని తయారు చేసుకోండి. 2 ప్రతిరోజు 2 సబ్జెక్టులు అర్థవంతంగా చదవండి. 3 స్మార్ట్ నోట్స్ రాసుకోండి. 3 స్మార్ట్ నోట్స్ అన్నది ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. స్మార్ట్ నోట్స్ అన్నది ఇంపార్టెంట్. 4 చాప్టర్ పూర్తయిన వెంటనే
ప్రాక్టీస్ చేయాలి. చాప్టర్ పూర్తయినంటే ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు సెకండ్ రివిజన్ టైంలో. తర్వాత ప్రీవియస్ పేపర్‌లో వస్తున్న టాపిక్స్‌ని కవర్ చేస్తూ ఎక్కడైనా ఇంకా మిగిలిపోయాయా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు అన్నీ కవర్ చేస్తూ చదువు. ఆరోది ఏంటి అంటే ప్రీవియస్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. ఇలా చేయండి, డెఫినిట్‌గా సక్సెస్ అన్నది వస్తుంది. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. ఇవే మన నుంచి టిప్స్.